పిల్లల్లో ప్రతి జ్వరానికి, జలుబుకి, దగ్గుకి యాంటీబయాటిక్సే ట్రీట్మెంట్‌గా ఇస్తుంటే ప్లీజ్ స్టాప్. థింక్ అండ్ ఆస్క్ వై. మీ కార్ కనుక రిపేర్ వస్తే మెకానిక్ అసలు ఏమైందో అని కూడా చూడకుండా ఇంజన్ మార్చేయాలి సార్ అని చెప్తే ఊరుకుంటారా? కానీ అదే ర్యాండమ్‌గా ఒక ఫార్మసీ దగ్గరికి వెళ్ళి మీ పిల్లలకున్న సిమ్టమ్స్ మాత్రం చెప్పి వాళ్ళు ఏ మెడిసిన్ ఇస్తే అది తీసుకొచ్చి ఎంత ఈజీగా వేసేస్తారు. అదెంత రిస్కీయో తెలుసా మీకు? మోర్ దెన్ 80% ఆఫ్ చైల్డ్‌హుడ్ ఇన్ఫెక్షన్స్ ఆర్ వైరల్ and antibiotics only work for bacterial infections like pneumonia, urinary tract infections, bloodstream infections, skin abscesses. ప్రతిసారి అవసరం లేకుండా యాంటీబయాటిక్ యూజ్ చేసినప్పుడు అది నిజంగా పనిచేయాల్సిన టైంలో ఇన్ఎఫెక్టివ్గా మిగిలిపోతున్నాయి. సీక్ అ క్వాలిఫైడ్ డాక్టర్స్ అడ్వైస్. ఆస్క్ క్వశ్చన్స్. మీ పిల్లల హెల్త్ గురించి క్వశ్చన్స్ అడగండి. డాక్టర్, ఇది వైరల్ ఇన్ఫెక్షనా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా, నేను వెయిట్ చేయొచ్చా, డేంజర్ సైన్స్ ఏంటో చెప్పండి, నేను హాస్పిటల్కి ఎప్పుడు తీసుకురావాలో చెప్పండి. యాంటీబయాటిక్ వెంటనే ఇవ్వకపోతే ఏమైనా కాంప్లికేషన్స్లో ల్యాండ్ అవుతామా? అయితే వెయిట్ చేయడం వల్ల బెనిఫిట్ ఉందా? ప్రతి డాక్టర్ విజిట్ యాంటీబయాటిక్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అవ్వట్లేదు అని అంటే ఇట్స్ టైమ్ టు టేక్ అ సెకండ్ ఒపీనియన్. నాట్ ఎవ్రీ ఫీవర్ నీడ్స్ అన్ యాంటీబయాటిక్.